ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్కు చెందిన టెస్లా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. కొన్ని వారాలుగా ఈ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ దాడులకు గురవుతుంది. టెస్లా షోరూంలను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబులతో పాటు తుపాకీ కాల్పులు జరుపుతున్నారు. టెస్లా సైబర్ ట్రక్కులను తగులబెడుతున్నారు. ఇప్పుడు అమెరికా, కెనడా, యూరోప్లో ఈ దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఈ దాడులను ఇప్పుడు ట్రంప్ సీరియస్గా తీసుకున్నాడు. టెస్లాపై దాడులంటే దేశీయ ఉగ్రవాదంగా ట్రంప్ యంత్రాంగం పేర్కొంటుంది. టెస్లాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇలాన్ మస్క్పై కోపం ఎందుకు? వాచ్ స్టోరీ. కార్లపై దాడి చేస్తే ఉగ్రవాదమవుతుందా? టెస్లాపై అమెరికన్ల ఆగ్రహానికి కారణం ఏమిటి? టెస్లాను యూరోపియన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? టెస్లా ఇది అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ. ఈ కంపెనీ ఎలాన్ మస్క్కు చెందినది. ఇప్పుడు అమెరికాలో నిత్యం మస్క్ వార్తల్లో నిలుస్తున్నాడు. అదే సమయంలో మస్క్కు చెందిన టెస్లా కంపెనీ కూడా పతాక శీర్షికల్లో కనిపిస్తోంది. టెస్లా పేరు చెబితే ఇప్పుడు అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలరాడోలో టెస్లా కార్లపై పెట్రోల్ బాంబులు విసిరారు. టెస్లా రంగును నాజీ రంగు అంటూ రాశారు. సౌత్ కెరోలినాలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్పై కాల్పులు జరిపారు. ఒరెగాన్లో టెస్లా స్టోర్ పైన పెట్రోల్ బాంబులు విసిరారు. మరొక షోరూంపై డజన్కు పైగా బుల్లెట్లను పేల్చేశారు. సియాటిల్లో టెస్లాకి చెందిన సైబర్ ట్రక్కు నిప్పుపెట్టారు. లాస్ వేగాస్లోనూ టెస్లా వాహనాలపై కాల్పులు జరిపి తగులబెట్టారు. స్టోర్ తలుపులపై రేపిస్ట్ అనే పదాన్ని ఎర్ర రంగుతో రాశారు. అమెరికాలోని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా దాడులు జరిగాయి. కానీ వాటన్నింటికీ లింకు మాత్రం టెస్లానే. టెస్లా పేరు కనిపిస్తే చాలు దాడి చేసి వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికా అంతటా టెస్లాకు చెందిన షోరూములు, వాహనాలు నిలిచే స్థలాలు, అలాగే ఛార్జింగ్ స్టేషన్లు లక్ష్యంగా మారుతున్నాయి. అయితే ఈ దాడుల్లో గాయపడినట్టు, చనిపోయినట్టు ఎలాంటి కేసులు నమోదవ్వలేదు. అయితే కొలరాడో, సౌత్ కెరోలినాలో మాత్రం దాడులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. టెస్లాపై అమెరికన్లు ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే, వాస్తవానికి టెస్లా వాహనాలపై ప్రజలకెవరికీ వ్యతిరేకత లేదు. వాటి నుంచి ఎలాంటి నష్టమూ లేదు. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీపై దాడులు చేయడానికి కారణం కంపెనీ యజమాని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాన సలహాదారుడు, డోజ్ నాయకుడు ఎలాన్ మస్క్నే అమెరికన్లు టార్గెట్ చేస్తున్నారు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. కొన్ని వారాలుగా ఫెడరల్ ఉద్యోగులు, ఏజెన్సీలోని ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. దీనికి కారణం డోజ్. ప్రభుత్వ ఖర్చులు తగ్గించే ధ్యేయంతోనే ఈ డిపార్ట్మెంటు ఏర్పడింది. ఈ క్రమంలోనే మరో 60,000 మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు డోజ్ సిద్ధమైనట్టు నివేదికలు వస్తున్నాయి. దీంతో అమెరికన్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు హ్యాష్ట్యాగ్ టెస్లా టేక్ డౌన్ పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. దాడికి గురవని టెస్లా కార్లపై మరికొందరు విచిత్రమైన స్టిక్కర్లను అంటించుకుంటున్నారు. ఎలాన్ మస్క్ పిచ్చోడుగా మారకముందే ఈ కారు కొన్నామని ఆ స్టిక్కర్లపై రాసి ఉంటోంది. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం వీధుల్లోకి వచ్చిన మస్క్పై నిరసన తెలుపుతున్నారు. ఎలాన్ మస్క్కు తమ బాధేమో తెలియాలని నిరసనకారులు పిలుపునిస్తున్నారు. మస్క్ కార్ల విక్రయాలు ఆగితే ఆర్థికంగా మస్క్ కూడా బాధ తెలుస్తుందంటున్నారు. ఉన్నట్టుండి ఉద్యోగాల నుంచి తొలగిస్తే వారి బతుకు ఎంతో దుర్భరంగా మారుతుందో మస్క్కు ఎలా తెలుస్తుందని నిరసనకారులు మండిపడుతున్నారు. అయితే మస్క్ టెస్లాపై దాడులపై ట్రంప్ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? టెస్లా కార్లు, ఆస్తులపై దాడుల్ని అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తోంది. టెస్లా వాహనాలు లక్ష్యంగా చేసుకున్న దాడులపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI యాక్షన్లోకి దిగింది. టెస్లాపై దాడులకు దిగిన వారిపై దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో టెస్లాపై దాడుల్ని ఉగ్రవాద చర్యగా అమెరికా పేర్కొంటోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఓ ప్రకటన విడుదల చేశారు. టెస్లాపై దాడుల్ని దేశీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. అవును, ట్రంప్ యంత్రాంగం మస్క్ ఆస్తులపై దాడుల్ని దేశీయ ఉగ్రవాదంగానే పేర్కొంటోంది. మస్క్ ఎలక్ట్రిక్ కార్లపై పెయింటింగ్తో రాసిన ఉగ్రవాదమేనని తేల్చి చెబుతోంది. అయితే 2020 జనవరి 6న క్యాపిటల్ బిల్డింగుపై దాడి చేసిన 1000 మంది ఉగ్రవాదులు కాదని ట్రంప్ తేల్చి చెప్పాడు. వారందరికీ క్షమాభిక్షను జారీ చేశాడు. కానీ కార్లను ధ్వంసం చేస్తే మాత్రం ఉగ్రవాదమని ట్రంప్ ప్రభుత్వం పేర్కొనడం కాస్త విడ్డూరంగానే ఉంది. టెస్లా ఆస్తులపై ఈగవాలిన ట్రంప్ ఊరుకునేటట్టు లేడు. టెస్లాపై దాడులు చేసే వ్యక్తులకు వామపక్ష రాజకీయ భావాలున్న వ్యక్తులు నిధులను అందిస్తున్నట్టు ట్రంప్ ఆరోపించాడు. మరోవైపు టెస్లాపై దాడులు చేసిన వారిపై తీవ్ర చర్యలు తప్పవని అటార్నీ జనరల్ బోండీ హెచ్చరించారు. అంతేకాదు, ట్రంప్ ఆరోపించినట్టు నిరసనకారులకు నిధులిచ్చిన పరోక్ష వ్యక్తులపై కూడా చర్యలు తప్పవని బోండీ వార్నింగ్ ఇచ్చారు.
అయితే టెస్లాపై అమెరికాలో మాత్రమే కాదు కెనడా, యూరోప్లలోనూ నిరసనలు తెలుపుతున్నారు. నిజానికి కెనడా, యూరోప్లో మస్కుపై కోపం లేదు, కానీ ట్రంప్ పైన ఆగ్రహాన్ని మస్కుపై చూపుతున్నారు. ఏంకి చావు సుబ్బికి వచ్చిందంటే ఇదేనేమో. ఇటీవల సుంకాలతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు. మెక్సికో, కెనడాలపై సుంకాలను ప్రకటించాడు. యూరోప్ పైన ప్రతీకార సుంకాలు తప్పవని తేల్చి చెప్పేశాడు. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్కు మద్దతుగా వ్యవహరించడాన్ని యూరోపియన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ట్రంప్పై కోపాన్ని చూపుతున్నారు. అందుకు అమెరికన్ వస్తువుని బహిష్కరిస్తున్నారు. ఇక టెస్లాపై ఎందుకు యూరోపియన్లు కోపంగా ఉన్నారు అంటే, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రస్తుతం అమెరికాలో ట్రంప్కు పర్యాయంగా మారారు. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున మస్క్ నిధులిచ్చాడు. ఇప్పుడు ట్రంప్కు కీలకమైన సలహాదారుగా మస్క్ నిలిచాడు. అందుకే కెనడియన్లు, యూరోపియన్లు మస్కుకు చెందిన టెస్లాను టార్గెట్ చేస్తున్నారు. యూరోప్లో టెస్లా విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ జనవరిలో 45% పడిపోయాయి. టెస్లాకు బదులుగా స్థానిక ప్రత్యామ్నాయ కార్ల వైపు యూరోపియన్లు మొగ్గు చూపుతున్నారు. కొన్నిసార్లు యాంటీ టెస్లా సెంటిమెంట్ హింసాత్మకంగా కూడా మారుతున్నది. పలువురు టెస్లా కార్లకు నిప్పు పెడుతున్నారు. ఇదంతా కెనడియన్లు, యూరోపియన్ల ఆగ్రహాన్ని చూపుతోంది. టెస్లా కార్లను కొనుగోలు చేయాలని ఆర్డర్లిచ్చిన వారు కూడా ఇప్పుడు పునరాలోచిస్తున్నారు. నిజానికి కొన్ని నెలల క్రితం టెస్లా కార్లపై దాడులు, అమెరికా వస్తువుల బహిష్కరణ అన్నది ఊహకు కూడా అందని విషయం. కానీ ఇప్పుడు యూరోప్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు ప్రధాన శత్రువుగా చూస్తున్న ఇరాన్ కంటే ఇప్పుడు అమెరికన్లతోనే ఎక్కువగా ముప్పు పొంచి ఉందని యూరోపియన్లు నమ్ముతున్నారు. ఇరాన్ ఖర్జూరాలైనా కొంటున్నారు, కానీ అమెరికన్ వస్తువుల్ని కొనడానికి మాత్రం యూరోపియన్లు నిరాకరిస్తూ ఉండడం షాకింగ్ విషయమే.